హాయ్ హలో వెల్లిపాయ కారం చూడండి. నేనైతే ఇలా చేసుకుంటాం, మరి మీరు ఎలా చేసుకుంటారో చెప్పేయండి. కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లిపాయ పొట్టు అంతా తీసేసుకొని మీకు ఇష్టమైన ఫ్రెండ్స్, నాకైతే బాగా ఇష్టం అండి వెల్లిపాయ కారంతో వేడి వేడి రైస్ పెట్టుకొని తింటే ఆహా, ఆ టేస్ట్ వేరే అండి. మీకు ఎవరికి ఇష్టమో చెప్పండి కొంచెం ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారో ప్రాసెస్ చెప్పేయండి. నా ప్రాసెస్ అయితే ఇది వెల్లిపాయ కారం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇలా కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని వెల్లిపాయలు ఇలా దూరగా ఏంపాలండి. లైట్గా సిమ్లో పెట్టాలండి ఫ్రెండ్స్, ఓకేనా? హైలో పెట్టకండి, వెల్లిపాయలు మాడిపోతే బాగోదు, టేస్ట్ చేదు ఉండదు. మంచి సిమ్లో పెట్టేసి లైట్గా ఇట్లా దూరగా ఏంపేయండి. ఏంపేసాక కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం, అంతే ఫ్రెండ్స్, వెల్లిపాయ కారం రెడీ. మీరు ఎప్పుడైనా చేశారా ఫ్రెండ్స్? చేస్తే కామెంట్లో పెట్టండి ఒకసారి, మీరు ఎలా చేస్తారో. మాకైతే మా మమ్మీ ఇలానే నేర్పించింది. మరి మీ మమ్మీ వాళ్ళు మీరు ఎలా చేసుకుంటారు కదా ఫ్రెండ్స్? ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ కదండి. వెల్లిపాయలు ఏంపుతున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే వెల్లిపాయ కారం